వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదాబాల ఆధ్వర్యంలో మాల మహానాడు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్ పాల్ విచ్చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గతంలో కుల మతాలకు అతీతంగా అన్ని సంస్థలపై మాల మహానాడు పనిచేసిన సందర్భాలు కోకొల్లలు అని రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మాల సంస్థలతో పాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మాల మాదికల మధ్య వర్గీకరణ అంశంతో పోరు తలపెట్టిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రానున్న రోజుల్లో మాలలను ఏకం చేస్తూ ఐక్య పోరాటాలకు పిలుపునిస్తూ కాలు రాస్తున్న హక్కులకై నిరంతర పోరాటం ఉంటుందని, ఈ ప్రాంతంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా మాల మహానాడు సంఘం అండగా ఉంటుందని, ఈ సంఘాన్ని ప్రతి ఒక్కరు ఆశ్రయించవచ్చని పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మాల మహానాడు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రు విజయ్, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలే పద్మారావు, తెలంగాణ నాయకులు జోసెఫ్, పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాతంగి సుధాకర్, నర్సరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు వస్తల జయరావు, వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, గొరచాల నియోజకవర్గ జై భీమరావు, భారత పార్టీ ఇన్ఛార్జ్ జూలూరి రమేష్, మాల మహానాడు పిడుగురాల మండల మహిళా అధ్యక్షురాలు చిట్టిమాల మేరీ, సత్తెనపల్లి నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు మాలే కిరణ్, పట్టణ అధ్యక్షుడు కూచిపూడి జాన్ బాబు, బత్తుల రాజు, ముప్పాల మండల అధ్యక్షుడు సేవచంద్ర, మాల మహానాడు నర్సరావుపేట మండల అధ్యక్షుడు ముచ్చు బ్రహ్మం, వినుకొండ నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు దార్ల ఎర్రయ్య, పట్టణ అధ్యక్షుడు బేతం దేవానంద్, చిలకలూరిపేట మాల మహానాడు నాయకులు సాతులూరి బసవయ్య తదితరులు ఆ ప్రాంతంలోని మాలలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అందరికీ జై భీమ్. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లి మండలంలో మాల మహానాడు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నకరికల్లు మండలంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదాబాల ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉండబడేటటువంటి మాలల సమస్యల పక్షాన, అలాగే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లే దిశగా ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉండబడేటటువంటి 4 మండలాల్లో ఇక్కడ మాలమహానాడు కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఈరోజు మాలలకు మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రతి పౌరుడికి రాజ్యాంగ ఫలాలు అందాలని, రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికి అందేలా ఉండాలని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాస్తే, ఆ భారత రాజ్యాంగం ఇదే నెల జనవరి 26వ తేదీన అమలైతే నిజంగా శుభ పరిణామం. ఈరోజు ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం అమలైనటువంటి నెల జనవరి నెలలో ఈ నియోజకవర్గంలో నకరికల్లు మండల కేంద్రంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం నిజంగా మాలాని అభినందించాల్సినటువంటి విషయం. అభినందిస్తూ ఈ ప్రాంతంలో ప్రధానంగా మాలలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యల పరిష్కారానికి గతంలో ఈ ప్రాంతం నుండే ఒక మహిళ, గిరిజన మహిళ మీద అతి కిరాతకంగా ట్రాక్టర్ తొక్కించి చంపివేస్తే మాల మహానాడు నుండి అండగా ఉండి ఆ మహిళకి కాంపన్సేషన్ గానీ ఆ వ్యక్తి మీద సరైనటువంటి కేసులు నమోదు చేసినటువంటి పోరాటం చేసినటువంటి ఈ మండల కేంద్రం, అలాగే ఇక్కడ ఉండబడినటువంటి ముస్లింల సమస్యల మీద పనిచేసినటువంటి సందర్భం, అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు వారి సమస్యల మీద పనిచేసినటువంటి సందర్భం,
ఎన్నో సమస్యల పరిష్కారానికి పనిచేసినటువంటి ఈ మాల మహానాడు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉండబడినటువంటి ప్రతి పేదవాడి సమస్య పరిష్కారానికి కృషి చేసినటువంటి మాల మహానాడు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా మాల ఎక్కడున్నాడని వెతుక్కునేటటువంటి పరిస్థితి. కానీ నేడు ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని హైవేకి దగ్గరలో మరి ఆంధ్ర నుండి తెలంగాణకి వెళ్ళేటటువంటి ప్రధాన హైవే దారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయంలో ఇక్కడ ఏ పేదవాడికి అన్యాయం జరిగినా మాల మహానాడు అండగా ఉంటుంది. ఏ అగ్రకుల ఆధిపత్యానికైనా కానీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రజల సమస్యలు పనిచేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకతగా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ నిర్లక్ష్యపు నీడల మీద మాల మహానాడు కబంధ హస్తాలు పడి వాటిని పనిని పరిష్కారం చేసే దిశగా మాల మహానాడు ఉండే దిశగా ఈరోజు ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం నిజంగా సంతోషం. ఈరోజు ఈ సందర్భంగా ఒకటే రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే కేంద్ర ప్రభుత్వాలకి చెప్తా ఉన్నాం. ఏదైతే ఆగస్టు 1వ తేదీన ఈ దేశంలో ఉండబడినటువంటి మాలామాదిగల్ని విడగొట్టేటటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఎత్తుకుందో, మాలామాదిగల్ని విడగొడుతూ రానున్న రోజుల్లో వర్గీకరణ పేరిట ఉన్న రిజర్వేషన్ శక్తి వేయాలన్నటువంటి ఆలోచన చేసే కుట్రలు చేసిందో, ఆ కుట్రలు భగ్నం చేయడానికి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి గడప గడపకి, ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి పల్లె పల్లెకి, ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రతి గుడిసెకి తిరిగి